గ్రాటిట్యూడ్ని అలవర్చుకుంటే మన డైలీ లైఫ్లో కనుక మనం ఈ కొత్తగా వింటున్న వర్డ్ లేదంటే రీసెంట్ ఇయర్స్లో మీరు బాగా వింటున్న వర్డ్ గ్రాటిట్యూడ్, ఇది అలవర్చుకుంటే ఏమవుతుందంటే అసలు లైఫ్ని నిజంగా ఎలా లీడ్ చేయాలి అనే వే మనకు తెలుస్తుంది. అంటే వీ విల్ బీ ఓపెన్ టు సో మెనీ థింగ్స్. అంటే మామూలుగా మనము ఇప్పుడు పచ్చకామెల్లో వాళ్ళకి అన్నీ పచ్చగానే కనపడతాయి అంటారు కదా. సో అలాగా వరల్డ్ని మనం ఒకే యాంగిల్లో చూడటం మొదలుపెట్టాము. సో అలా కాకుండా అన్ని రకాలుగా మనం నిజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలుగుతాం. బ్రేక్ అవుతుంది బాగా. స్టక్ అయిపోయినండి. ఓకే, నెట్ చూడండి. let me just 1 second. మారుతుంది. మనం మామూలుగా ఎప్పుడు ఎలా చూస్తున్నాము, ఇన్నేళ్లుగా ఏ విధంగా చూసుంటాము, బహుశా అది కరెక్ట్ పద్ధతి అని అనుకుంటాము. బట్ ఇంకా క్లియర్గా అంటే మనం చూస్తున్న విధానాన్ని మార్చుకోవడానికి ఒక ఈజియెస్ట్ వే గ్రాటిట్యూడ్ అండి. సో థ్యాంక్ఫుల్నెస్తో ఉండటం అనేది, కృతజ్ఞతాభావంతో ఉండటం అనేది, ప్రతిదాన్ని కృతజ్ఞతాభావంతో చూడటం అనేది చేసినప్పుడు ఏమవుతుందంటే మనం విల్ బీ ఓపెన్ టు ఫ్యాక్ట్స్. నిజాన్ని చూడగలుగుతాం అనమాట. పూర్తిగా నిజాన్ని మనం ఎప్పుడు చూడడం. ఎందుకంటే మన మైండ్ ఆల్వేస్ యాక్ట్ చేస్తూ ఉంటుంది మన పట్ల. లైక్ మనల్ని తను ఏం చూడమంటుందో మనం అదే చూస్తున్నాం, అది నమ్ముతున్నాం కాబట్టి. అలా కాకుండా నిజమేదో దాన్నే చూసే ప్రయత్నం చేస్తాం. ఇది మనకి డీప్గా వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది, ప్రాక్టీస్లోకి వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. సో ఫస్ట్ అసలు గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞతాభావం అంటే దేని పట్ల మనకి ఏదైతే సాయం చేస్తుంది అని అనుకుంటామో, జనరల్గా మనకి ఎవరైనా డోర్ ఓపెన్ చేస్తే థ్యాంక్ యూ చెప్తాము, మనకి ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్ యూ చెప్తాము, ఎవరన్నా వచ్చి ఎదురొచ్చి సాయం చేస్తే, లేదా మనం హెల్ప్ అడిగితే వాళ్ళు చేసి పెడితే థ్యాంక్ యూ చెప్తాము. సో ఆ థ్యాంక్ యూ చెప్పేటప్పుడు నిజంగా మనం హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ చెప్పేది చాలా తక్కువ. మనకేంటంటే క్యాజువల్గా థ్యాంక్ యూ చెప్పేస్తాం, థ్యాంక్ యూ అనేస్తాము. లైక్ ఒక గుడ్ మార్నింగ్ చెప్పినట్టు, గుడ్ నైట్ చెప్పినట్టు వీ విల్ యూజ్ ఇట్ కదా. నార్మల్గా చాలా క్యాజువల్గా వర్డ్ని ఫ్లో చేసేస్తాము. బట్ నిజంగా ఇంటెన్షన్ లోపల నుంచి, అంటే గుండెల్లో నుంచి రాదు. నిజమైన గ్రాటిట్యూడ్ చాలా తక్కువ టైమ్స్లో ఫీల్ అయ్యి ఉంటాం, చాలా ఇంటెన్సిటీతో ఉంటుంది, కళ్ళల్లో నీళ్ళు ఉంటాయి చెప్పేటప్పుడు. నిజంగా ఆ మనిషికి చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి చూసి చెప్తాము. అలాంటి థ్యాంక్ యూలు ఎన్నిసార్లు మనం లైఫ్లో చెప్పుకుంటాం అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తాను, అలా ఎలాంటి ఇంటెన్సిటీ ఉంటుంది నిజంగా లోతైన గ్రాటిట్యూడ్ మనం చెప్పేటప్పుడు అనేది. మనకి జనరల్గా ఏంటంటే చాలా పెద్ద విషయం జరగాలి అలా థ్యాంక్ యూ చెప్పాలంటే. అంటే మనం చాలా పెద్దది అనుకునే విషయం, అప్పుడే మనం అలాగ థ్యాంక్ యూ చెప్తాం. సో అలాంటి థ్యాంక్ యూ ఎప్పుడు చెప్పుకుంటాము? లేదంటే ఒక ఎగ్జాంపుల్కి ఏదైనా తీసుకుందాము. మనకు చాలా ఇష్టమైన వాళ్ళు ఏదో చాలా పెద్ద ప్రమాదంలో పడ్డారు, లేదంటే మనందరం కలిసి మనం ఒక వాక్లో వెళ్తూ ఉన్నాము. వాళ్ళకి సడన్గా ఏదో బస్తో లారీయో గుద్దేయబోతుంటే ఎవరో వచ్చి రిస్క్ చేసి వాళ్ళని కాపాడారనుకోండి. మన పిల్లలు లాంటి వాళ్ళని, మన కిడ్స్నే తీసుకుందాం, ఎవరో ఒకళ్ళు సమ్వన్ వెరీ క్లోజ్ టు అస్, వాళ్ళ కోసమే మనం బతుకుతున్నాం అనుకుందాం. సో అలాంటి వాళ్ళని కాపాడినప్పుడు మీరు అవతల మనిషికి ఎంత థ్యాంక్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటుంటారు కదా. దానికి మనకి చిన్న చిన్న సహాయాలు చేసే అప్పుడు మనం నిజంగా అలాంటి థ్యాంక్ యూ అంటే అంతే స్ట్రెంగ్త్తో, అంతే లోతుతో, అంతే మనస్ఫూర్తిగా మనం థ్యాంక్ యూ ఫీల్ అయ్యి ఉంటామా? లేదు కదా. డెఫినెట్గా అది జస్ట్ నోటి మాట పైనుంచి వచ్చేసింది అనమాట, థ్యాంక్ యూ అని చెప్పి అలవాటుగా వచ్చేసింది. కానీ ఇంటెన్షన్ లేదు, లోపల నుంచి ఆ స్ట్రాంగ్ అర్జ్ లేదు, ఆ ఇంటెన్షన్ లేదు, లోపల నుంచి లోతుల నుంచి రావట్లా. సో అలాంటి థ్యాంక్ యూ ప్రతి చిన్న విషయంలోనూ ఫీల్ అవ్వగలగటమే గ్రాటిట్యూడ్లోకి వెళ్ళటం అంటే. సో ఎప్పుడైతే పూర్తి కృతజ్ఞతాభావాన్ని, ప్రతి చిన్న దానిని మనం గుర్తించి దానికి ఎంతో కృతజ్ఞతాభావాన్ని నింపుకోగలిగినప్పుడు మన లైఫ్లో అన్ని యాంగిల్స్ నుంచి కూడా వీ విల్ బీ ఓపెన్ టు ఫ్యాక్ట్స్, ఓపెన్ టు ట్రూత్. నిజమేంటో తెలుస్తుంది, మనుషులు పూర్తిగా అర్థమవుతారు, మన రిలేషన్షిప్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మన వైపు నుంచి అన్ని మార్పులు చేసుకోవడం మొదలు పెడతాం. అంటే ఏది ఎక్కడ మన జీవితంలో ఇప్పుడు దాకా జరిగింది ఏదైనా కూడా ఇది అవునన్నా కాదన్నా మన మూలాన్ని జరిగాయి. మనం ఎస్ అంటున్నాం కాబట్టి జరిగాయి. మనం ఎస్ అని అనకుండా మనం దేనిలోనూ ఎంట్రీ ఇవ్వం కదా. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఎ మ్యారేజ్, ఏదైనా చూసుకోండి జీవితంలో,
ఒకవేళ యూ ఫీల్ లైక్ ఇదిగో నా మ్యారేజ్ ఇది కరెక్ట్ కాదు అని అనిపించింది అనుకోండి, నిజంగా మనం కాదు అవును అని ఏదో రకమైన యాక్సెప్టెన్స్ చూపించుంటేనే కదా వీఆర్ ఇన్ టు దట్ రిలేషన్షిప్. ఒక జాబ్లోకి వెళ్ళాము, అన్నీ కూడా మనం ఎంతో కొంతకి యాక్సెప్ట్ చేసి లోపలికి వెళ్ళాము. సో అవన్నీ చేసినప్పుడు దాన్ని మళ్ళీ తీసుకుని దాన్ని ఓపెన్గా ముందుకు తీసుకెళ్ళకపోవటానికి, లేదంటే ఎవరో ఒకరితో మనకి పడపోవటానికి, ఇలాంటివన్నీ కూడా మనం క్లియర్ చేసుకునే ఈజియెస్ట్ వే గ్రాటిట్యూడ్. ఎందుకంటే ముందు మన మైండ్ సెట్ కనుక మారితే, మనం ఆలోచించే విధానం, మన ప్రపంచాన్ని చూసే విధానం, అర్థం చేసుకునే విధానం మారితే ఆటోమేటిక్గా మన చుట్టూ పరిసరాలు అన్నీ మారటం మొదలవుతాయి. మన చుట్టూ మనుషులు మారుతారు. ఫస్ట్ ఎప్పుడు కూడా మార్పు మన వైపు నుంచి రావాలి. మన వైపు నుంచి వస్తేనే అటు నుంచి వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రస్తుతం చాలా చోట్ల వింటున్నాము. దాన్ని గ్రాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించే చెప్తుంది. ఏంటంటే మనం ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది. ఇది ఎలా అంటే దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. మన జోబులో ఏమున్నాయో మనం అవే పంచగలం కదా. ఇప్పుడు పిల్లలు వచ్చారు, మన చుట్టూరా ఎవరు ఉన్నారు, మన ఫ్రెండ్స్ పిల్లలు ఎవరో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలం? మన పాకెట్లో ఏది ఉంటే అదే ఇస్తాము. సో ఎగ్జాక్ట్గా అలాగనే మనలో ఎటువంటి భావాలు ఉన్నాయో, మనలో కనుక ప్రేమ నిండుంటే ప్రేమనే పంచుతాం. మనలో కనుక కృతజ్ఞత భావం నిండుంటే అదే పంచుతాం. మనలో ద్వేషం నిండుంటే అదే పంచుతాం. మనలో కోపము, ఈర్ష్య, అసూయ ఇవి నిండుంటే అవే పంచుతాం. సో ఏది నిండుంటే అదే పంచుతాం. సో కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇలాంటివన్నీ ఉన్న మనసులో ప్రేమ ఎంతవరకు ఉండగలదు? ఏదో ఒక్కటే సాధ్యం. ఏదో మంచిగా ఉండటం, లేదంటే ఇలాంటి చెడు భావాలతో ఉండటం. ఈ రెండు కలిపి ఉండటం అనేది ఎప్పుడూ సాధ్యం కాదు. ఓకే, సో మనము ఏం చేస్తామంటే ఈ గ్రాటిట్యూడ్ ద్వారా ఈ పర్సంటేజ్ని, అంటే ప్రేమ తత్వాన్ని ఇంక్రీజ్ చేసుకుంటాం. అంటే వీ విల్ ఓపెన్ అవర్ హార్ట్స్. సో ఎప్పుడైతే మన హార్ట్ ఓపెన్ అవుతుందో మనం అన్నిటికీ కనెక్ట్ అవ్వగలుగుతాం అనమాట. ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ త్రూ, మీరు ఏది మీ లైఫ్లో ఎటువంటి కష్టాల్లో అయినా ఉండండి, లేదంటే ఎటువంటి ట్రబుల్స్, లేదంటే ఏవో అచీవ్ చేయాలి ఉంది, అచీవ్ చేయలేకపోతున్నారు, ఏదైనా కూడా ఆ ఫ్రీ ఫ్లో ఉంటుందన్నమాట. ఏది కావాలన్నా అది ఈజీగా సాధించుకోగలుగుతారు. సో అందుకని గ్రాటిట్యూడ్ని అలవర్చుకోవాలి. సో ఒక్క లైన్లో గ్రాటిట్యూడ్ని చెప్పాలి అంటే, గ్రాటిట్యూడ్ అంటే జీవితాన్ని చూడాల్సిన విధానంలో చూడటం మొదలుపెట్టాం అంతే. ఎగ్జాక్ట్లీ ద వే వీ హ్యావ్ టు సీ. ఇంకా వేరే దారి లేదు. ఈ విధంగా మాత్రమే మనం జీవితాన్ని చూడాలి. ఇలా చూస్తేనే జీవితం నిజంగా అర్థమవుద్ది. ఇలా చూస్తేనే మన కళ్ళు క్లియర్గా నిజాన్ని చూపిస్తాయి. కాబట్టి గ్రాటిట్యూడ్ని అలవాటు చేసుకోవాలి. సో లేకపోతే ఏమవుతుంది, ఇది కాకుండా మేము ఏ విధంగా చూస్తున్నామని అడిగారు అనుకోండి, మనకి ఏది అనిపిస్తే అదే నిజం అని అనుకుంటాం కదా. మనం ఏం చేస్తాము, మన చూపుల్లోంచే ప్రపంచాన్ని చూస్తాం, అవునా? లైక్ వీఆర్ సీయింగ్ త్రూ అవర్ గ్లాసెస్. మన కళ్ళద్దాలు కనుక నలుపుగా ఉన్నాయి అనుకో, ప్రపంచం మొత్తం కొంచెం డల్ షేడ్లో నల్లగా కనపడుతూ ఉంటుంది. పచ్చ కళ్ళద్దాలతో చూసామనుకోండి, అంత పచ్చగా కనపడుతుంది. సో కళ్ళద్దాలు అంటే మనం చూసే దృక్కోణం, ద వే వీ సీ ద వరల్డ్, మనం పర్సీవ్ చేయటం. అంటే మనం అర్థం చేసుకుని మన చిన్నప్పటి నుంచి మనం పుట్టిన దాన్ని బట్టి, మన పరిసరాలను బట్టి, మన మనుషులు మన పెరిగిన చోటుని బట్టి మనం ఇన్ఫర్మేషన్ని చిన్నప్పటి నుంచి కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం, అర్థం చేసుకుంటూ ఉంటాం. ఓహో మనుషులు ఇలా ఉంటారు, ఓహో మనుషులు ఇలా ఉంటారు, పిల్లలు ఇలా ఉంటారు, లేదంటే రిలేషన్షిప్స్ ఇలా ఉంటాయి, మామయ్య అలా ఉంటారు, అత్తగారు ఇలా ఉంటారు, ఆడబిడ్డలు అలా ఉంటారు, లేదంటే ఆఫీస్లో బాస్ ఇలా ఉంటాడు. అన్నిటికీ మనకి ఒక నేమింగ్ చేసేస్తాం ఆల్రెడీ, మనకు తెలిసినంతలో అనమాట. ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసేసుకుని ఫిక్స్ అయిపోతాం వాటికి. కొన్ని స్టేట్మెంట్స్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఉండుంటాం. ఈ స్టేట్మెంట్స్ని తీసేయగలగాలి. ఏవి? నెగిటివ్ స్టేట్మెంట్స్ని. ఏవి? ఇది ఇలానే ఉంటుంది అనేది ఏది లేదు అనేది కనుక ఎప్పుడైతే మనకి క్లారిటీ వస్తుందో ఆటోమేటిక్గా వీ విల్ బి ఓపెన్ టు న్యూ ఫ్యాక్ట్స్. డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, వాయిస్ రావట్లేదు మేడం. వాయిస్ రావట్లేదు. I don't know. ఓకే, ఇప్పుడు ఓకే. మేడం మొబైల్ కొంచెం దగ్గరికి మీ వైపు పెట్టుకోండి మేడం. ఇప్పుడు ఓకే. సో ఫ్యాక్ట్స్కి ఓపెన్గా ఉండటం అనేది ముఖ్యం. మనం నిజంగా కరెక్ట్గా ఫ్యాక్ట్స్కి ఓపెన్గా ఉన్నాము అంటే, సాధారణంగా అందరం ఓపెన్గా ఉండం ఫ్యాక్ట్స్కి. మనం ఏంటంటే మనకు అనిపించిందే చూస్తాము. సో మన కళ్ళద్దాల నుంచి మనకి అర్థమవుతుంది మాత్రమే చూస్తాం, లేదా మన చెప్పుల నుంచి మన ప్రపంచాన్ని చూసే ప్రయత్నం చేస్తాం కదా. సో ఇది తగ్గుద్ది అనమాట. ఇది తగ్గి పర్సంటేజ్ పడే కొద్దీ ఏమవుతుంది, ఆటోమేటిక్గా అసలు ఏం జరుగుతుంది, అసలు ఫ్యాక్ట్స్ ఏంటనేది అంటే బిగ్గర్ పిక్చర్లో చూడగలుగుతాం.
అంటే ఓవరాల్గా అనమాట, ఓవరాల్గా చూడగలుగుతాం. ఇదంతా చాలా అంటే వినడానికి చాలా దూరంగా ఉన్న ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం దీన్ని అర్థం చేసుకుంటాం. ఓకే, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అంటే మనం అవతల వాళ్ళని వైపు నుంచి కూడా చూడగలిగే శక్తి పెరుగుద్ది మనకి. అది సో థ్యాంక్ఫుల్నెస్ని అలవాటు చేసుకోవడం వలన కృతజ్ఞత భావం ప్రతి చిన్నది అంటే మనం పెన్ను చూసినా, పుస్తకం చూసినా, లేదంటే ల్యాప్టాప్ చూసినా, ఇప్పుడు ల్యాప్టాప్ నేను వాడుతున్నప్పుడు నేను ఐ విల్ ఫీల్ ద డీప్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే నాకు తెలుసు దీని వలన ఎంత ఇంపార్టెంట్ పనులు జరుగుతున్నాయి అనేది. మనం ప్రతిరోజు ప్రతి నిమిషం దాన్ని చూసి థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వం మామూలుగా అయితే. బట్ ఇది ప్రాక్టీస్లో పెట్టినప్పుడు ఏమవుద్దంటే దేన్ని పట్టుకున్నా కూడా ఆటోమేటిక్గా మనం ఆ ఫ్రీక్వెన్సీలోకి ఈజీగా వెళ్ళి మనం ఆ ఇంటెన్సిటీ అంటే ఆ హై ఇంటెన్సిటీ గ్రాటిట్యూడ్లో ఉంటాం. ఆ థ్యాంక్ఫుల్నెస్తో ఉన్నప్పుడు మనం అనుకున్నది ఏ పని అయినా కూడా చాలా సులువుగా అయిపోతాయి. ఎప్పుడు మన వైపు నుంచి కాదు, మనం కనుక మీరు ఎవరిని దైవంగానో లేదంటే యూనివర్స్ అనో లేదా హయ్యర్ సోర్స్ అనో ఏదో ఒక నమ్ముతారు కదా మీరు, ఆ శక్తి కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనం ఏంటంటే ఓన్లీ మన వైపు నుంచి పనులు జరుగుతున్నాయి అని అనుకుంటాం, బట్ యాక్చువల్గా దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ ఆల్వేస్ యాక్టింగ్ ఆన్ అస్, ఆల్వేస్ హెల్పింగ్ అస్. సో ఆ ఎనర్జీస్ కూడా దే విల్ హెల్ప్ అస్ టు అచీవ్ వాట్ ఎవర్ వీ వాంట్. ఆర్ మనం ఎటువంటి రిలేషన్షిప్స్లో ఉండాలనుకుంటున్నాము, ఎలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం, వీటన్నిటికీ కూడా మనకి రెండు వైపుల నుంచి సాయం కుదురుద్ది. ముందు మనము ఆపర్చునిటీస్ ఎప్పుడు చుట్టూరా ఉంటాయండి మనకి, కానీ మనం పట్టుకోవాల్సింది మనమే కదా సిచ్యుయేషన్స్ని. ఇప్పుడు పరిస్థితులు చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాయి మనకి, ఏదో కావాలి ఉద్యోగం చేయాలంటే. ఇప్పుడు నాకు మోటివేషన్ స్పీకింగ్ అంటే చాలా ఇష్టం, నాకు చుట్టూ ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ ముందు నన్ను నేను ఎలో చేసుకోవాలి కదా, వాటిల్లోకి నేను వెళ్ళాలి కదా. ఇప్పుడు పిలవంగానే మనం నాకు కావాలి ఈ ఆపర్చునిటీ అని ధైర్యంగా వెళ్ళగలగాలి. సో ఈ ఓపెన్నెస్, ఈ బ్రేవ్నెస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి, క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఇది కావాలి, దీనిలోకి వెళ్ళాలి అనే డైరెక్షన్ని ఈజీగా తీసుకెళ్ళగలుగుతుంది అనమాట గ్రాటిట్యూడ్. ఎందుకంటే మన మైండ్ చాలా నాయిసెస్ చేస్తూ ఉంటుంది, మన గురించి మనం తక్కువ చెప్తూ ఉంటుంది, లేదంటే అవతల వాళ్ళ గురించి చాలా తప్పులు చెప్తూ ఉంటుంది. ఇవన్నీ సబ్సైడ్ అయిపోతాయి వెళ్ళే కొద్దీ. అండ్ అవి సబ్సైడ్ అయినప్పుడు అంటే మన తలలో ఊరికే వచ్చే నాయిసెస్ కనుక సబ్సైడ్ అయినప్పుడు మనకి క్లారిటీ ఉంటుంది. మీకు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళాలన్నా, మనం చేయాల్సిన పనుల మీద క్లారిటీ రావాలన్నా ఈ గ్రాటిట్యూడ్ ద్వారా ఇది ఈజీ అవుతుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం చూసుకుంటే ఏదైతే మనం పంపుతామో తిరిగి అదే వస్తుంది. ఎక్కడైనా సరే ప్రపంచం మొత్తం అంటే వరల్డ్ మొత్తం కూడా ఇదే ప్రిన్సిపల్ మీద వెళ్తుంది. లైక్ ఇప్పుడు సూర్యుడి చుట్టూ భూమి తిరగటం అనేది లా ఆఫ్ అట్రాక్షన్. సో సూర్యుడి చుట్టూ కనుక భూమి తిరగటం ఆపేస్తే ఏమవుతుంది, అసలు ఇదంతా లేనే లేదు కదా. సో అలాగా ఇప్పుడు మనము పువ్వులు తీసుకున్నాం, ఒకసారి వరల్డ్ అన్నిటి మీద అప్లై చేసి చూడండి. ఒకే రకమైన వాళ్ళు, ఒక కోవకి చెందిన వాళ్ళు అంటే సేమ్ టేస్ట్ ఉన్న వాళ్ళం కలిసి తిరుగుతాం, సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళం అంటే మనకి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కావాలనుకునే వాళ్ళందరూ ఒక చెంటకి చేరాం. అసలు ఎవరెవరో కూడా తెలియదు ఇక్కడ కదా. ఇక్కడ 120 పీపుల్ ఉన్నారు, ఎవరితో ఎటువంటి రిలేషన్ లేదు. అండ్ ఏ ఊర్ల నుంచి మాట్లాడుతున్నారో కూడా సరిగ్గా తెలియదు నాకు. నేను విన్నాను జంషెద్పూర్ అని విన్నాను, ఇంకా చాలా చాలా ఊరు పేర్లు చెప్తున్నారు మీరు. బట్ అందరం ఒక చోటకి ఎలా చేరాము? సో ఒక్కసారి అది ఆలోచించి చూడండి. సో మనకి ఏది కావాలి అనుకుంటున్నామో మనం ఎప్పుడు వాటిని అట్రాక్ట్ చేసుకుంటున్నాం. సో ఇదే ప్రయత్నంలో మనకి ఏది వద్దో కూడా మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం. అంటే ఏది వద్దో మన లైఫ్లో తెలియకుండా, అంటే అడిగే విధానం తెలియక, కోరుకునే విధానం తెలియక మనం వాటిని కూడా లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకుంటున్నాం. ఏది మనకు అస్సలు వద్దనేది కూడా మనం ఊరికి అట్రాక్ట్ చేసుకుంటున్నాం. సో అలాంటివి బ్రేక్ చేయటం పాసిబుల్ అవుతుంది దీని ద్వారా. ఎందుకంటే వాట్ ఎవర్ వీ వాంట్ ఓన్లీ దట్ విల్ బీ అట్రాక్టెడ్ టు అస్. కానీ మనం క్వశ్చన్ వేసేది, మనం ఆలోచించేది వాటిపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచనలు, మన భావాలు, ఈ రెండిట్లో ఏది ఉందో అదే మన రియాలిటీగా మారుతుంది. ఒకవేళ మీరు ఆలోచించేది, మీరు ఎక్కువగా ఫీల్ అయ్యేది అంటే మీ ఫీలింగ్స్ ఉంటాయి కదా, మీరు ఫీలింగ్స్ పెట్టే విషయాలు కనుక నెగిటివ్ అనుకోండి, అంటే నెగిటివ్ అంటే మీకు ఇష్టం లేని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఎప్పుడు అదే సిచ్యుయేషన్స్ని మళ్ళీ ఫేస్ చేస్తారు. ఎప్పుడైతే వాటి నుంచి తరలించి మీకు ఏం కావాలో అటువైపుకి మళ్ళించారనుకోండి, ఆటోమేటిక్గా మీ గ్రోత్ మైండ్ సెట్ అవుతుంది. అంటే మీరు వాటిల్లో ఎదిగేలాగా, వాటిల్లో ముందుకెళ్ళేలాగా జరుగుతుంది. సో ఈ గ్రోత్ మైండ్ సెట్లోకి రావాలి, ఓపెన్నెస్ పెరగాలి అంటే గ్రాటిట్యూడ్ చాలా అవసరం. సో ఈ వే ఆఫ్ లైఫ్ అలవాటు చేసుకున్నప్పుడు
ఆటోమేటిక్గా యూ విల్ అట్రాక్ట్ వాట్ యూ వాంట్. మీకు ఇష్టమైనవి మీ వైపుకి వస్తాయి, మీరు చేయాలనుకుని సులువుగా చేస్తారు, మీరు ప్లానింగ్ చేసేటప్పుడు బ్రహ్మాండంగా ప్లాన్ చేయగలుగుతారు. సో మైండ్ ఎప్పుడు ఎంటీగా, హాయిగా, క్లియర్గా, ప్రశాంతంగా ఉంటుంది. అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు హాయిగా రాత్రి పడుకున్నప్పుడు ప్రశాంతమైన నిద్ర. అది నిజంగా అందరికీ ఉండదు, వెరీ రేర్. ఎందుకంటే మైండ్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. ఎంతలాగా అంటే మనం నిద్రపోయిన తర్వాత కూడా అదే జరుగుతూ ఉంటుంది, అందుకనే కలలు వస్తాయి మనకి. సో ఈ నాయిసెస్ని ఆపగలిగే, అంటే డైరెక్ట్గా మనం స్టాప్ ఇంక చాలు అని చెప్పి అనలేం కదా తలని డైరెక్ట్గా. అదేమి అంటే దానికి ఏం ఫిజికల్ బాడీ లేదు మైండ్కి, అది జస్ట్ మన తలలో ఉన్న ఒక టూల్. అరే ఆ చిన్నది మనల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతుంది, కానీ దాన్నే మనం సరిగ్గా వాడుకుంటే అదే పెద్ద ఆయుధం, అదే అద్భుతమైన ఆయుధం. అన్నీ మనం మళ్ళీ మార్చుకోవడానికి, బాగుండడానికి ఉపయోగపడుతుంది. సో ఒక పసిపిల్లలాగా ట్రీట్ చేసి మైండ్ని అన్ని మంచి చెడు ఏంటో మనమే చెప్పి ఒక మంచి డైరెక్షన్లో పెట్టే అవకాశం అనమాట గ్రాటిట్యూడ్ అనేది. ఈ థ్యాంక్ఫుల్నెస్ని అలవాటు చేసుకోవడానికి ఈ మ్యాజిక్ బుక్ ఇలాంటి చాలా బుక్స్ వచ్చాయి. రౌండా బర్నే గారు రాసినవి చాలా పాపులర్ అయ్యాయి వరల్డ్ వైడ్. సో దానిలో వాళ్ళు ఎలా చెప్తారంటే జనరల్గా ఆమె ఒక 28 డేస్ ప్రాక్టీస్ లాగా చేయించి గ్రాటిట్యూడ్లోకి తీసుకెళ్తారనమాట. ఒక్కొక్కటిగా అంటే మన రిలేషన్షిప్స్ని ఎలా చూడాలి, మనం మనీ మ్యాటర్స్ని ఎలా చూడాలి, మన అన్ని ఓవరాల్గా మన కెరీర్, జాబ్, మన గోల్స్, డిజైర్స్, మన పాస్ట్ని ఎలా తీసుకోవాలి, ఏ మనుషుల మీద ఏదన్నా ఇబ్బంది వస్తుంది అనుకోండి, అంటే మనకి రెగ్యులర్గా కొంతమంది మనుషులతో ఇబ్బందులు ఉంటాయి, అవి సాల్వ్ అవ్వవు, నెక్స్ట్ డే కూడా సేమ్ అదే ఉంటుంది, లేదంటే ఇంకా వరస్ట్ అవుతా వెళ్తాయి. అసలు వాటిని ఎలా చూడాలి అనేది కూడా వీటి ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్. సో మనిషి ముఖ్యంగా సంతోషంగా ఉన్నాడు అంటే ఇట్స్ యాక్చువల్లీ చేంజ్డ్. ఓకే, డెఫినెట్గా నా లైఫ్లో చేంజ్ అయినవి కూడా నేను చెప్తాను. నేను వీటిల్లోకి వచ్చి దగ్గర మేము 4-5 years అవుతుంది. సో నిజంగా చెప్పాలంటే లైఫ్ మొత్తం మారింది నాది. లైఫ్ మొత్తం అంటే చూసే విధానం మారితే ప్రపంచం ఆటోమేటిక్గా మారిపోతుంది కదా. సో మనం చూసే విధానం మారాలంతే, దానిలో మార్పు వస్తే ప్రపంచం అంతా మారుతుంది, మొత్తం కొత్త ప్రపంచం చూస్తున్నట్టు ఉంటుంది. నిజానికి మారింది ఎవరు అంటే మనం అనమాట. మార్పు వచ్చింది మనలో. సో మనం చూసే మారితే చాలు, ప్రపంచం అలానే ఉంటుంది. నిజంగా చెప్పనా, ప్రపంచంలో పీపుల్లో గబగబా ఏం మార్పులు రావండి చేసేటప్పుడు, బట్ మీరు చూసే విధానం మారింది కాబట్టి మీరు రియాక్ట్ అయ్యే విధానం, అంటే మీరు ఆలోచించే విధానం మారుతుంది. మీరు ఆలోచించే విధానం మారింది కాబట్టి మీరు రియాక్ట్ అంటే మీరు తిరిగి మీ రియాక్షన్ మారుతుంది. మీ రియాక్షన్ మారినప్పుడు అవతల వైపు నుంచి కూడా చాలా కామింగ్గా వస్తాయి, రిజల్ట్స్ బాగుంటాయి ఎప్పుడైనా సరే. మీరు నాకు ఏదైనా ఎగ్జాంపుల్గా ఇచ్చినా కూడా నేను చెప్తాను అది ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా. ఇప్పుడు మీరు జాబ్ అనేది తీసుకున్నా, లేదంటే ఒక రిలేషన్షిప్ అస్సలు బాగోలేదు, ఎప్పుడు ఒక రిలేషన్షిప్ పాడవుతుంది, ఇంకో మనిషి పట్ల మనకి ఆ థ్యాంక్ఫుల్నెస్ అనేది తగ్గిపోయినప్పుడే రిలేషన్ పాడుతుంది. ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళ మీద కంప్లైంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. మన పొద్దున్న లేస్తే ఆ మనిషి మీద కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ గురించి ఆలోచించే మంచి విషయాలు తక్కువ అయిపోయినాయి, అప్పుడే కదా రిలేషన్ పాడైంది కదా. అంటే బయట నుంచి కూడా లోపల నుంచి అబ్జర్వ్ చేయండి. ఆలోచిస్తున్నారు మీరు, ఆ మనిషి గురించి ఏం ఆలోచించినా అన్ని బ్యాడ్ వే వస్తున్నాయి. అరే వీడు ఇలా చేశాడు, అలా చేశాడు, నన్ను ఇంత మాట అన్నాడు, ఇలాగా ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఆ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆ రిలేషన్ పలుచబడిపోద్ది, అంటే ఇంకా నెమ్మదిగా అది తెగిపోవటానికి రెడీగా ఉందని అర్థం. మన ఫ్యామిలీలో మనం ఏదైనా కొత్త రిలేషన్లోకి వెళ్ళినప్పుడు, లేదంటే జనరల్గా లేడీస్కి ఇది ఈజీగా అర్థమవుతుందేమో, లేదంటే అబ్బాయిలకి అయితే మేబీ, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా మేబీ, అబ్బాయిలకి ఆఫీస్లో లేదంటే వాళ్ళు కొత్తగా ఎక్కడైనా చేరినప్పుడు చూడండి, ఫస్ట్ చాలా బాగా అనిపిస్తాయి అన్నీ. ఫస్ట్లో పరిచయం అయినప్పుడు మనుషులు చాలా బాగా అనిపిస్తారు. వాళ్ళతో జర్నీ మొదలైన తర్వాత దగ్గరకు వచ్చే కొద్దీ వాళ్ళల్లో, ఇప్పుడు చందమామలో కూడా మనం మచ్చలు ఎతకగలమే, మరి మనుషుల్లో మనం ఇంకెన్ని మచ్చలు ఎతుకుతున్నామో కదా. సో వాళ్ళని దగ్గర నుంచి చూసే కొద్దీ చాలా కనపడతాయి వాళ్ళలో. ముందులో ఎంత బాగుండేది, తిను ఎంత మారిపోయింది. యాక్చువల్గా వాళ్ళు ఏం మారలా, మనం వాళ్ళలో ఫాల్స్ని పట్టుకుంటున్నాం ఇప్పుడు, ఎందుకంటే వీఆర్ సీయింగ్ వెరీ క్లోజ్లీ, వాళ్ళ జీవితాన్ని చాలా దగ్గరగా చూస్తున్నాం కాబట్టి మచ్చలు కనపడుతున్నాయి. అరే మనిషి ఎప్పుడు మనం ఇలాంటి మైండ్ సెట్లోకి రావాలి. అందుకని ఏమనంటే మనిషి అన్నాక రెండు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అంతేగాని నేను ఒక ఏజ్లో ఎలా తీసుకున్నదాన్ని అంటే మంచి మనుషులు, చెడ్డోళ్ళు, మంచోళ్ళు. నిజంగా అసలు మనుషులు అలా ఉండరు. మనిషిలోనే రెండు ఉంటాయి, మంచి చెడు. సో ఏదైనా వేరియేషన్ వచ్చిందంటే వాళ్ళ లెవెల్స్ అనమాట. వాళ్ళ మంచితనం ఎక్కువ ఉండొచ్చు కొంతమందిలో, కొంతమందిలో ఆ చెడు తక్కువ ఉండొచ్చు, కొంతమందిలో ఇది ఎక్కువ ఉండి ఆ తక్కువ శాతం ఉండదు.
అంతేగాని అసలు మంచే లేని మనిషి అంటూ ఎవరు ఉండరు, లేదంటే పూర్తిగా చెడుగా ఉన్న మనుషులు అంటూ ఎవరు ఉండరు. ఇప్పుడు మనకి సినిమాల్లో చూపించినట్టు నెగిటివ్ క్యారెక్టర్ అంటే టోటల్గా నెగిటివ్ క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టర్ అంటే టోటల్గా పాజిటివ్ క్యారెక్టర్. అసలు అది అలాగే మనం నిజంగా రియల్ లైఫ్లో వెరీ లెస్ కదా, మనిషి అన్నాక ఏదో ఒకటి ఉంటుంది. సో యాక్సెప్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ వాళ్ళలో ఏది మంచి ఉందో అది ఎక్కువ చూడగలుగుతాం, అది ఇంక్రీజ్ అవుద్ది. ఎప్పుడు గమనించండి, ఏదైనా యుద్ధం జరిగింది అనుకోండి, రెండు వైపుల నుంచి జరగాలి యుద్ధం, ఇద్దరు చేతుల్లోనూ కత్తి ఉండాలి. అలా అంటే మనం రెండు వైపుల నుంచి మాటల యుద్ధం కానీ చేతల యుద్ధం కానీ ఏదైనా కూడా రెండు వైపుల నుంచి జరిగితేనే యుద్ధం అంటాం. ఒకవైపు నుంచి కత్తి తీస్తున్నాడు లేదంటే నోటితో అంటున్నాడు, ఇంకో వైపు నుంచి అసలు అలాంటివి ఏమీ లేవు అనుకోండి, దాన్ని యుద్ధం అనే పిలవంగా అసలు. సో ఎగ్జాక్ట్గా అదే మన రిలేషన్షిప్స్లో జరుగుతుంది. అవతల వాళ్ళ గురించి అన్ని మాట్లాడతాము, కానీ మన వైపు నుంచి కూడా అదే జరుగుతుంది కాబట్టే అక్కడ నుంచి ఆగట్లా. సో అగ్రీడ్. ఓకే, సో కాబట్టి ద వే వీ రెస్పాండ్, ద వే వీ రియాక్ట్, ఏం చేస్తున్నాం అనేది చాలా కాన్షియస్గా చేయగలుగుతాం ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తూ. అన్నీ అంటే లైఫ్లో జరిగే ప్రతి దానిలోనూ ఆప్టిమిస్టిక్గా ఉన్నప్పుడు, ప్రతి దానిలో నుంచి మంచిని మాత్రమే ఎత్తుకుంటున్నప్పుడు, ఎదుర్కొంటున్న మనిషి ఎంత కఠినంగా ఉన్నా, మనకి ఎంత పెయిన్ ఇచ్చినా వాళ్ళలోంచి కూడా ఎతికి ఆ మంచినే గుర్తు పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ యుద్ధం ఎలా జరుగుద్ది? పూర్తిగా ప్రేమతో ఉన్నారు, 4 తిట్లు తిట్టమంటే తిట్టగలమా? మీరు మొత్తం అంటే ఇప్పుడు గుడికి వెళ్ళి వచ్చారండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. టెంపుల్కి వెళ్ళి వచ్చారు, చాలా డివైన్గా ఫీల్ అవుతున్నారు మీరు, ఆటోమేటిక్గా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మిమ్మల్ని చాలా పాజిటివ్గా మంచి ఫీల్ తెచ్చింది. అక్కడ పూజ చేసాము, హారతి అన్నీ తీసుకున్నాము, చాలా హై ఎనర్జీస్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. బయటకు వచ్చి వెంటనే ఎవరన్నా తిట్టాల్సి వస్తే తిట్టలేము, ఆ కాసేపు ఎంత హాయిగా ఉంటుంది అంటే వాట్ వీ క్యారీడ్ కదా, అది మనల్ని మంచిగా ఉండేలాగా చేస్తుంది కదా. ఎగ్జాక్ట్గా గ్రాటిట్యూడ్ కూడా అదే. సో ఈ థ్యాంక్ యూ చెప్పుకోవడమే భగవంతుడికి. ఎలా చెప్పుకుంటాం అంటే ప్రతి చిన్నదాన్ని గుర్తించి దానికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉంటాం. సో ఆటోమేటిక్గా మనం ఆ థ్యాంక్ఫుల్నెస్ అనేది చాలా హై ఫ్రీక్వెన్సీస్లోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్ అనేది సూర్యుడికి ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం మనం ఫిజిక్స్లోకి వెళ్ళచ్చు, ఎనర్జీస్. సో ప్రతీది ఎనర్జీ అని కనిపెట్టారు సైంటిస్టులు. ప్రతీది అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి కూడా ఇట్ ఈస్ అన్ ఎనర్జీ అనగానే ఆటోమేటిక్గా దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. అంటే అది ఎంత ఫ్రీక్వెన్సీలో ఉండేది అనేది మనం చెప్పగలుగుతాం అనమాట. అంటే మెజరింగ్ కోసం ఫ్రీక్వెన్సీ అనే వర్డ్ వాడతాము. సో ప్రతీది ఎనర్జీ అయితే మనం కూడా ఎనర్జీ అయితే మనకి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉందని అర్థం కదా. సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా కొలుస్తున్నాము? ఇప్పుడు మనకి నెగిటివ్ ఫీలింగ్స్లో ఉన్నాం, మన ఫీలింగ్స్ ఆర్ ఎనర్జీ, మన థాట్స్ ఆర్ ఎనర్జీ. కాబట్టే మనం ఆలోచించేవి, వాటి పట్ల మనం పెడుతున్న ఫీలింగ్స్, వీటికి ఒక ఎనర్జీ క్యారీ చేస్తున్నాయి. ఇవి కనుక మనం కనుక మంచి ఫ్రీక్వెన్సీస్లో ఉంటే కనుక, అంటే మన ఆలోచనలు బాగుండి, మన భావాలు మనం ఫీల్ అయ్యేవి బాగుంటే ఆటోమేటిక్గా మన ఫ్రీక్వెన్సీ చాలా హైగా ఉంటుంది. సో సూర్యుడికి అన్నిటికంటే కూడా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది సూర్యుడికి. సో ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది మళ్ళీ ఇంకెవరికి అంటే మనం దేవుడు జనరల్గా భగవంతుడు అంటాం కదా, గాడ్ హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సూర్యుడికి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఏవో తెలుసా? థ్యాంక్ఫుల్నెస్కి, కృతజ్ఞతాభావం, ప్రేమ, ఇలాంటివన్నీ జాయ్ అంటారు కదా, అంటే అన్నిట్లోనూ ఆనందం. సో దాన్ని ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి, యూ కెన్ యాడ్ ఆన్. తర్వాత నేను మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు చెప్పచ్చు. చిదానందం అంటారు, ఆల్వేస్ ఇన్ బ్లిస్. ఇవన్నీ కూడా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. సో అలాంటి ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్ళగలిగే ఈజియెస్ట్ వే, నేర్చుకునేటప్పుడు నమ్మకంతో, నిజంగా ఇది నా జీవితంలో మార్పు తెస్తుంది అని హోప్తో మనం కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, వీటిల్లోకి కనుక మనం లోపలికి ప్రయాణం చేయగలిగితే, ఇట్స్ ఏ వండర్ఫుల్ జర్నీ. ఇట్ విల్ చేంజ్ ద వే వి సీ ద వరల్డ్. లోపల నుంచి మనల్ని చాలా రకాలుగా హీల్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఎందుకు కొన్ని ఇలా జరిగాయి అనేవి కూడా మనకి ఆన్సర్స్ కూడా దొరుకుతాయి, అండ్ వాటిని కూడా మనం కరెక్ట్ చేసుకునే పద్ధతి ఇదే. ఈజియెస్ట్ వే, ఇప్పుడు మనం మెడిటేషన్ ఇవన్నీ చేయొచ్చు, డెఫినెట్గా చాలా బాగుంటాయి. నేను అవి కూడా ట్రై చేశాను. బట్ అన్నిటికంటే నాకు ఫాస్టెస్ట్గా మేబీ నాకు రిజల్ట్ తెలిసింది గ్రాటిట్యూడ్ ద్వారా. గ్రాటిట్యూడ్ తర్వాత ఆటోమేటిక్గా మీరు మెడిటేషన్ కూడా ఈజీగా చేయగలుగుతారు. కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ప్రశాంతంగా, మనకి ఇష్టం లేని వాళ్ళు నిమిషానికి ఒకసారి తలలోకి వస్తే ఎలా ఉంటుంది? నిజంగా అది మెడిటేషన్ కాదు. వాళ్ళు వస్తున్నారు,
వాళ్ళని తరుగుతున్నాము, మళ్ళీ ఇంకేదో వస్తుంది ఇష్టం లేనిది, ఎన్నెన్ని తోస్తూ ఉంటాం. బట్ ఒక్కసారి వీటన్నిటి మీద కనుక ఈ థ్యాంక్ఫుల్నెస్ని తెచ్చుకున్న తర్వాత కళ్ళు మూసుకోండి, ఎక్కువ గంటలు అంటే ఎక్కువసేపు కూర్చోగలుగుతారు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని. ఎప్పుడు మనం సంతోషంగా ఉంటామో మన ఫ్యామిలీకి, లేదంటే మన కెరీర్లో, లేదా మన జాబ్లో, ఏదైతే అది ఎక్కడైనా కూడా మనం 100% ఇచ్చే ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఎంతసేపు మన వ్యూ ఎలా ఉంటుందంటే నాకేముంది, నాకేం వస్తుంది వీళ్ళతో ఉండటం వలన, ఎంతసేపు మనకేం కావాలనే దాని మీదే పెడతాం కదా. అలా కాకుండా నేనేమి ఇవ్వాలి వీళ్ళకి, నేనేమి ఇచ్చుకోవచ్చు. సో మనం ఏది ఇస్తామో తిరిగి అదే వస్తుంది కాబట్టి ఏది ఇస్తున్నాం అనే దాని మీద ఫోకస్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు గివ్ లవ్. సో దానికి ఈజియెస్ట్ వే ఈజ్ గ్రాటిట్యూడ్. ఫుల్లీ థ్యాంక్ఫుల్నెస్తో ఉండి చూడటం అంటే అది ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీ నోటి నుంచి వచ్చే మాట తేనెలాగా తీయగా ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి మిమ్మల్ని ప్రేమించాలనే కానీ మిమ్మల్ని ద్వేషించాలని అనిపించదు. ఇలాంటి ఫ్రీక్వెన్సీస్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కూడా ఏమవుతాయంటే నెమ్మదిగా చెప్పబడిపోతాయి. అంటే ఎప్పుడు ఇసుకిచ్చే వాళ్ళు కూడా దే విల్ స్టాప్ కమింగ్ టు యూ అండ్ ఇరిటేట్ యూ. నెమ్మదిగా అంటే ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఇప్పుడు మీ వైపు నుంచి కత్తి దుయ్యట్లేదుగా, కత్తి లేదు, కళ్ళు లేదు, ఏ విధంగానూ మీకు చూపించట్లా, నో సైన్ ఆఫ్ వార్. మనం ఏంటంటే మాట్లాడొద్దు వీళ్ళతో ఇంకెప్పుడు, బాగా ఇసుకిస్తున్నారు అనుకున్నా కూడా నిజంగా మనకు లోపల మార్పు రాలేదనుకో మనం కళ్ళతో కూడా యుద్ధం చేసేయచ్చు కదా. కళ్ళతోనో లేదు గిన్నెతోనో ఏది దొరికితే దాంతో యుద్ధం చేయొచ్చు. సో అన్నీ ఆగిపోతాయి అన్ని విధాల. అండ్ ఆఫీసు ఇలాంటివి తీసుకున్నాం, మీరు కెరీర్, జాబ్ ఇలాంటి వాటిల్లోకి వెళ్ళినప్పుడు కూడా బాస్ పట్ల కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, కొలీగ్స్ పట్ల ఉద్దేశాలు ఉంటాయి, మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన నోషన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి బ్రేక్ అయినప్పుడే వాళ్ళలో మంచి చూడగలుగుతాం. వాళ్ళలో మంచి చూసినప్పుడే మీరు మీ జాబ్కి 100% మీ కెపాసిటీని చూపించగలుగుతారు, అంటే ఇవ్వగలుగుతారు. ఇవ్వాలంటే ముందు వాళ్ళ పట్ల మంచి భావం ఉండాలి కదా, జాబ్ పట్ల, బాస్ పట్ల. సో వాళ్ళ క్యారెక్టర్నో లేదంటే వాళ్ళ యాటిట్యూడ్నో పట్టుకొని మనం తగ్గించేసుకుంటాం, అంటే మన ఫుల్ కెపాసిటీని పెట్టాం అప్పుడు అక్కడ. సో ఎప్పుడైతే మనం కంప్లీట్గా అన్నిటికీ అంటే దాసోహం అయినప్పుడు, దేనికైనా కూడా భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు అదే కదా మనం చేసేది. పూజ చేస్తాము, పువ్వులు అన్నీ పెడతాం. ఇవన్నీ పెట్టే దానిలో సైంటిఫిక్ రీజన్, అంటే సైంటిఫిక్గా కాదు, యాక్చువల్గా లోతైన ఫ్యాక్ట్ ఏంటంటే, నిజం ఏంటంటే, మనం ఈ పువ్వులు ఇవన్నీ అర్పించేటప్పుడు మనని అర్పించుకుంటున్నాం అక్కడ భగవంతుడి దగ్గర. అంటే మన మైండ్ని అన్ని రకాలుగా వీఆర్ గివింగ్ టు గాడ్, అన్నీ ఇచ్చేసి ఆయనని చూసుకోమని అడుగుతున్నాము. మనం ప్రతి దానిలోనూ అదే ఇవ్వాల్సింది, అన్నిట్లోనూ చూడాల్సింది అదే యాటిట్యూడ్తో ఉన్నప్పుడే, మనం ఈగోతో యాక్ట్ చేయనప్పుడే మన ఫుల్ క్రియేటివిటీ బయటకు వస్తుంది, మన హై కెపాసిటీస్ మనకు తెలుస్తాయి. ఆ క్రియేటివిటీ అనేది ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఈ ఈగో పర్సంటేజ్, అంటే మైండ్ ఉంది కదా, నువ్వు గ్రేట్, నిన్ను తిట్టాడు మీ సార్ అన్నప్పుడు ఈరోజు ఆయనకి ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనిపించదు. అప్పుడు కూడా కసితో చేస్తాం, అంటే కోపంతో కాదు. ఎప్పుడైతే ఏదైనా మీరు గమనించండి, లైఫ్లో మీరు సాధించినవన్నీ కూడా ఎంతో ప్రేమతో ఇది నేను చెయ్యాలి అని అనుకున్నప్పుడే చేసి ఉండుంటారు. కసి అంటే ఇది ప్రేమతో వచ్చిన కసి మూలనైతే సాధించి ఉండుంటారు. కానీ కచ్చాతో మీరు ఎప్పుడు ఏది సాధించి ఉండరు. అంటే కోపంతో ఏదైనా మొదలుపెట్టి ఉంటే అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది, ఏదో ఒక చోట ఇట్ విల్ ఫెయిల్. సో ఓన్లీ ఎప్పుడు కూడా ప్రేమతోనే చేయాలి ఏది చేసిన అనేది మనకి ఇంకా క్లారిటీతో వస్తుంది. సో మన పాకెట్లో ఏది ఉంటే అదే ఇస్తాం కాబట్టి మన పాకెట్ నిండా గ్రాటిట్యూడ్ని నింపుకోవటం నేర్చుకుంటాం. అంటే మన హార్ట్ నిండా థ్యాంక్ఫుల్నెస్ని నింపుకుంటాం. గుండె ఎంతలాగా ప్రేమించగలదు అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని ఒకేసారి ప్రేమించగలం. ఒక్క మనిషి ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చే పనులు చేస్తున్నారు కదా, వాళ్ళని మనం చెప్పుకుంటున్నాం, మనం కూడా అలాగ మారచ్చు, మనం కూడా అలా చెయ్యొచ్చు. ఒక్క మనిషే లేకపోతే ఎంత, ఇప్పుడు వీళ్ళు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళందరినీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామే, వాళ్ళు ఒక్కళ్ళే కదా, ఒక్క మనిషి అంత పెద్ద ఫోర్స్ని ఎలా తయారు చేసుకున్నారు, అంతమంది ఆయన వెనకాల వచ్చేలాగా ఫాలోవర్స్ని, వీళ్ళందరినీ ఎలా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు? బికాస్ దే ఆర్ ఓపెన్ టు వరల్డ్. వాళ్ళు ప్రపంచాన్ని, ఆ బిగ్గర్ పిక్చర్ని చూస్తున్నారు. అసలు దేనికి ఉన్నాను నేను, నేనేం చేయాలి, ప్రపంచాన్ని ఎలా కాపాడాలి, నేను నా దేశాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించారంటే ఒక్క మనిషికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సో వాళ్ళు నిజాన్ని చూడగలిగారు. మనం జస్ట్ మన ఇంట్లో, లేదంటే మన ఆఫీస్లో, లేదంటే మన చుట్టుపక్కల వరకే మనం నిజాన్ని చూడలేకపోతే ఎలాగా? సో మనం ఎప్పుడైతే ఇక్కడ వరకు ముందు అట్మాస్ఫియర్ని సరిగ్గా చూసే ప్రయత్నం చేస్తామో
మనకు ఆ బిగ్గర్ పిక్చర్ కూడా బాగా అర్థమవుతుంది. అసలు వీళ్ళంతా ఎందుకు ఇలా అయ్యారు అనేది తెలుస్తుంది. గొప్ప వాళ్ళ గురించి మనం చదువుకుంటున్నాం కదా, వాళ్ళందరూ కూడా దే హ్యావ్ దిస్ గ్రాటిట్యూడ్, లోపల ఎంతో కృతజ్ఞత భావం ఉంటుంది వాళ్ళకి. సో మేబీ వర్డ్ వాళ్ళు ఇలా వాడి ఉండకపోవచ్చు, వాళ్ళు ఎటు నుంచి అయినా రావచ్చు, బట్ ఈ థ్యాంక్ఫుల్నెస్ లేనిదే మనం వీటిని చూడలేము. థ్యాంక్ యూ. Right. So